క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నానండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠమును చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. హెబ్రీలు 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి ఓకే. మరొకసారి ఈ వాక్యాన్ని చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సో దేవుడు యేసయ్య ఈ యొక్క మరి తన బలియాగము చేసిన ఈ దినాలలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రత్యేకించి యేసయ్య రక్తము, ఆ రక్తమే మరి మనల్ని ఏం చేస్తుంది? రక్తము శుద్ధీకరించేదిగా ఉంది, క్షమించేదిగా ఉంది. కనుకనే మరి బైబిల్లో రక్తం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో ఆ విషయంలో కొంచెంగా మనం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. పాత నిబంధనలో రక్తం యొక్క ప్రాధాన్యత మనకు ఎరిగిన వాళ్ళమే. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రం రక్తంతో ప్రమేయం ఉన్న అనేక నిబంధనలు ఉన్నాయి. రక్తం ఏంటి అసలు? దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. లేవియా కాండము 17వ అధ్యాయం 11వ వచనం ఈ మాట. కాబట్టి మీరు రక్తమును ప్రాణాధారమని ఎంచి దానిని ఏం చేయకూడదు అన్నాడు? తినకూడదు. ఎవరు కూడా తినకూడదు అనే ఆజ్ఞ కూడా మరి మోషే ద్వారా వాళ్ళు విన్నారు. ఎన్నో బలులు, దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి, ఇలాగా యెహోవాకు ఏ పాపము ఎవరు ఏం చేసినా మరి ఆ యొక్క అర్పణను తీసుకొచ్చి, అంటే ఒక నిర్దోషమైన పశువును, అది గొర్రెపిల్ల కావచ్చు, మేకపిల్ల, కోడె, ఏదో మరి వాళ్ళు అక్కడ వ్రాయబడిన దానిని బట్టి వాళ్ళ ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా ఆ నిర్దోషమైనదైన ఆ పశువును తీసుకొని వచ్చి మరి ఆ యొక్క గుడారంలో తీసుకొచ్చి అక్కడ వధించి యాజకుడి చేత దానిని వధింపజేసి రక్తమును బలిపీఠం చుట్టూ ప్రోక్షించి దాని క్రొవ్వంతయు బలిపీఠమై పెట్టి మరి యెహోవాకి పైన సువాసనగా దహించేవాడు. అది ధర్మశాస్త్ర ప్రకారం. ఆ ధర్మశాస్త్ర ప్రకారం గుడారంలో ఉన్న సేవా పాత్రలన్నిటిని కూడా పరిశుద్ధపరచాలంటే అక్కడున్న పాత్రలన్నిటిపై కూడా ఏం చేస్తారు? వాళ్ళు రక్తము చేత ప్రోక్షించి శుద్ధీకరించేవాళ్ళు. మరి అప్పుడు మరి ఈ వ్యక్తి ఏదైతే ఏ పాపమైతే చేసి ఆ బలి అర్పింపజేశాడో మరి ఆ పశువు మీద ఏం చేయాలి? అతను తన తల మీద, ఆ పశువు తల మీద చేయి పెట్టినప్పుడు, ఆ పశువుని బలిగా ఇచ్చినప్పుడు
మరి ఏమవుతుంది? పాపములు క్షమించబడేవి. అయితే మరి నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత పౌలు గారు ఒక మాట అంటున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రికలోని మాట కూడా, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యమని హెబ్రీ 10:4 కాబట్టి కొత్త నిబంధనలో క్రీస్తునందు మరి ప్రాయశ్చిత్తార్థ బలి అవసరమైంది. అంటే ఇప్పుడు అక్కడ చేసిన బలి మరి దేవుడు చెప్పిందే కదండి అంటారు, కరెక్టే. కానీ ప్రతి పాపానికి ఒక్కొక్క పశువుని సమర్పించి అది రిపీటెడ్గా చేస్తూనే రావాలి. కానీ అది పర్మనెంట్గా మనకి పాప క్షమాపణనిచ్చే బలి కాదు. మరి వాటి యొక్క రక్తము మన పాపాలను తుడిచివేయటానికి అది శాశ్వతంగా తుడిచివేసేది కాదు అని. ఇప్పుడు మరి క్రొత్త నిబంధనలో మానవ జాతి అంతటికి తన రక్తం ద్వారా మరి ఆ రక్తము చిందించిన, పరిశుద్ధ రక్తమును చిందించిన తర్వాత మనకి పాప క్షమాపణ, మరి విమోచన, మానవులందరమైన మనకి విశ్వసించిన ప్రతి బిడ్డకు కూడా మరి రక్షణ ఆనందములో దొరికి మనం ఉన్నాం. కాబట్టి క్రీస్తు రక్తం యొక్క ప్రాధాన్యత ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుంది? పవిత్రులనుగా చేసేదిగా. క్రీస్తు రక్తము మనకు విమోచన ప్రసాదించింది. అంటే వీటికి రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు రైట్, తర్వాత అయినా చూడొచ్చు మీరు. మొదటి, యేసు రక్తము మన పాపముల నుండి పవిత్రులుగా చేయును అనడానికి యోహాను మొదటి పత్రిక 1:7, ప్రకటన 1:6. క్రీస్తు రక్తము మనకు విమోచన ప్రసాదించింది, ఎఫెసీ 1:7. అలాగే మొదటి పేతురు 1:19. అవును, సంఘం అంటే ప్రభువు తన స్వరక్తమునిచ్చి సంపాదించబడింది కనుకనే దాన్ని సంఘము. సో స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించుకున్నాడు సంఘాన్ని. అపోస్తల కార్యములు 20:28. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి, ఆ విలువ ఏంటి? రక్తం, యేసయ్య రక్తము పెట్టి కొనబడిన వారు అని మొదటి కొరింథీ పత్రిక 6:19-20 చూస్తే. అవును, మనమందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారం గనుక ఎవరం మనం ఇప్పుడు? విలువైన వారమే. ఎందుకు పనికిరాని దాన్ని, ఎందుకు పనికిరాని వాడిని అవును ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంత విలువ పెట్టి కొనబడిన వారం గనుక మరి దేవుడికి మనం చాలా ఇష్టలము. ఆయన రక్తము అన్యజనులను, అంటే క్రీస్తుకు ఒకప్పుడు దూరస్తులైన వారిని, మనమే క్రీస్తునందు ఆయన రక్తము వలన సమీపస్తులైరి. అవును, ఆయన రక్తము మనల్ని ఏం చేసింది? క్రీస్తుకు సమీపముగా తీసుకొని వచ్చింది, దూరస్తులను సమీపస్తులుగా చేయడంలో. ఎఫెసీ 2:13. అలాగే తండ్రి అయిన దేవునితో మనకు పోగొట్టుకున్న ఆ సమాధానం రక్తం వలననే, ఎఫెసీ 2:16. అవును, మరి తండ్రితో మనం ఇప్పుడు సమాధానంగా, మనకి మధ్యవర్తి ఒకప్పుడు కావాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా తండ్రి అని పిలవడానికి మనకి ఆ ఆధిక్యతనిచ్చింది రక్తమే, యేసయ్య రక్తం. ఆయన భూమి ఆకాశాలకి మధ్యలో సిలువవేయబడ్డాడు. ఇద్దరు దొంగల మధ్యలో సిలువవేయబడ్డాడు. ఆయన ప్లేస్ ఎక్కడండి? మధ్యలో. భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నాడు. ఆకాశంలో తండ్రి ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాము. మరి మనకి దేవునికి మధ్యలో ఆయన ఏమయ్యాడు? నిచ్చెన. సో ఆయన ద్వారా తప్ప మనకు మార్గం లేదు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అయ్యాడు. మరి ఆయన రక్తం వలన మనకు వచ్చిన ఈ ప్రయోజనాలు బట్టి మనం ఏం చేద్దాము? ప్రతి నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించే వారంగా ఉన్నామా? ఒక్కరోజు లేకపోతే ఈ 40 డేస్ మనము కేవలము ఆయన రక్తం గురించి, ఆయన శిలువ ధ్యానాల గురించి మరి మనం ధ్యానించుకుంటే ఆ! ఆ! అలా కాదు. సో, మనం ఎలా ఉండాలి? మనం క్రీస్తు యొక్క రక్తం వలన సమీపస్తులయ్యాము. అంతేనా? ఆయన మనలో వచ్చి నివసించడానికి కూడా మరి అర్హులమయ్యాం. తండ్రి అయిన దేవునితో సమాధానం. ఆయన అనగా గొర్రెపిల్ల వధించబడిన రక్తము చేత మరి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు. మనుషులందరినీ కొన్నాడు. అందరినీ ప్రపంచంలో మరి చూడండి ఈ మాట. మరి ప్రకటన గ్రంథము 5, 9, 10 వచనాల్లో ఈ మాట ఉంది. మరి ఆ వచనం చదువుదామా? 5 ప్రకటన గ్రంథం 5, 9, 10. ఆ పెద్దలు అక్కడ ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం ఇప్పడానికి ఎవరు కూడా సాహసించలేరు. ఎవరి చేత కాదు. ఎవరు విప్పలేరు. అది విప్పడానికి, సీల్ తీయడానికి ఎవరు అర్హులు అని ఉంటే ఆ పెద్దలు. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మనందరినీ కూడా ఏ వంశంలో ఎక్కడ జనాలు ఏ భాష ఏమైనా గాని అందరినీ కూడా ఆయన రక్తం చేత కొని ఒక రాజ్యంగా. సో ఆ రాజ్యంలో మనం ఉన్నాము. ఆ రాజ్యంలో మనకు ఆ యాజకత్వమును, ఆ ప్రధానత్వాన్ని మనకు అనుగ్రహింపచేసింది క్రీస్తు రక్తమే. అలాగే ప్రకటన గ్రంథంలోనే 12వ అధ్యాయంలో చూస్తే మరి 10, 11 వచనాలు కూడా మనం చూడొచ్చు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అప్పవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. కాబట్టి ఆయన రక్తము మరి ఆ యొక్క ప్రాధాన్యతను మనము ఎవ్రీడే ప్రతి విషయంలో మనము ఆ రక్తమును బట్టి మరి మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పే బిడ్డలంగా ఉండాలి. ఇంకా రక్తం ఏం చేస్తుంది మనకి? ఆయన పొందిన దెబ్బల చేత, చిందిన రక్తము చేత మనకేంటి కలుగుతుందండి? స్వస్థత, దయ్యములను వెళ్ళగొట్టుట, ఇంకా ఎన్ని మేలులు ఉన్నాయో మరి అవన్నీ కూడా మరి మనం పొందుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మరి ఇంకా కూడా ఎన్నో ఉండొచ్చు. మరి క్రీస్తు రక్తం వలన మనం ఈ జరిగిన కార్యాలన్నిటిని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఒక మాట, క్రీస్తు రక్తం ఇప్పుడు మనని ఈ చదవబడిన వాక్యంలో ఒక విషయం ఉంది. అక్కడ చదవబడిన వాక్యంలో మళ్ళా చూడండి, దేవునికి నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షిని శుద్ధి చేసేది రక్తం. పాపములు కడగబడుతున్నాయి, పవిత్రులను అవుతున్నాం మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేయాల్సింది. మన ఆలోచనలను, మన తలంపులు, వీటన్నిటిని కూడా రోజు కడగబడటం దేని చేత? రక్తం చేతనే. సో మనకి రక్తం చేత కడగబడకపోతే అక్కడ మనం దేవుణ్ణి సేవించడానికి మనం అర్హులం కాదు. మరి దేవుణ్ణి సేవించాలి, జీవము గల దేవుణ్ణి సేవించాలంటే జీవము గల రక్తంతో మనం
శుద్ధీకరించబడాలి. ఏం శుద్ధీకరించబడాలి? మన మనస్సాక్షి అంతరంగంలో శుద్ధీకరించబడ్డప్పుడే మనమంట మరి నిర్జీవ క్రియలను చేయడం మానేస్తాం. సో క్రియలున్నాయి కొన్ని, అవి నిర్జీవమైన క్రియలు. అవి బయటికి మంచిగానే కనబడొచ్చు, దురుద్దేశంతో కూడినవై ఉన్నాయేమో, లేక దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయేమో కదా. అవును, మన సొంత క్రియలు, స్వనీతితో చేసే క్రియలు, ఇవన్నీ అంతరంగంలో మనం వేరు వేరు ఉద్దేశాలతో చేసే క్రియలు. ఒకవేళ ప్రజల మెప్పు కొరకు చేసేదో, కనబడడానికి చేసేదో, ఏ రకంగా మనం చేసిన ఆ క్రియలు అవి ఏమంటే నిర్జీవ క్రియలు. గనుక ఆ క్రియలు ఏమిటో మనం ఒకసారి 1, 2 మరి చూడటానికి టైం ఉంటాయి ఈరోజు. తర్వాత మిగతాయి కూడా మనం కొన్ని చూద్దాం. సో హెబ్రీ పత్రిక 6:1లో కూడా ఈ మాట ఉన్నది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ఏం చేయాలి? మారు మనసు పొందుటయు. ఇంకా కంటిన్యూ చేయాలి పడింది వాక్యములో, అది ఇప్పుడు తర్వాత. సో నిర్జీవ క్రియలను విడిచిన తర్వాత ఏం చేయాలి? మారు మనసు. మనకి క్రియలు, చాలా క్రియలు మనం చేస్తాము, అవన్నీ కూడా లెక్కలోకి రావట్లేదు సుమా. మరి ఏవి నిర్జీవ క్రియలు, ఎందుకని వాటికి ఆ పేరు వచ్చింది, అవి ఎలాగా మరి నిర్జీవ క్రియలను పోగొట్టుకోవాలి? మన మనస్సాక్షిని రక్తము చేత శుద్ధీకరించబడినప్పుడు నిర్జీవ క్రియల్ని మనము తొలగించుకోగలుగుతాం. దేవునిని అప్పుడు మనం చేయగలిగిన సేవ, మరి మనం కూడా నిర్దోషంగా మరి ఆయనకి మనం సమర్పించుకోవాల్సింది. ఒకటి నిర్జీవ క్రియ అంటే చూద్దాం. 1, 2 సంతోషం లేకుండా చేసే క్రియలండి. ఏం సంతోషం? మనస్సానందంతో, సంతోషంతో చెయ్యాలి క్రియ అంటే. కానీ కొన్నిసార్లు సంతోషం లేకుండా కూడా కొన్ని పనులు చేయొచ్చు కదా. అవును, కొన్ని మనం ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఒక మేలు చేస్తామనుకోండి, లేదా ఒక ఇంటిలో ఒక బాధ్యత తీర్చాలి అనుకోండి, అది సంతోషంగా చేయకుండా కూడా చేయొచ్చు కదా. అది దేవుడు మెచ్చే క్రియ కాదు. అలా చేస్తే అది నిర్జీవ క్రియ అంటున్నాడు దేవుడు. మరి సో మనకు అప్పగించిన ఏ క్రియ, దేవుని క్రియలు, మన క్రియలు గాని ఏదైనా గాని గాక, దేవుడు మనకు అప్పగించిన పరిధిలో, బాధ్యతలో, ఒక జాబే కావచ్చు, లేకపోతే ఒక ఇంటి పనే కావచ్చు, లేకపోతే పిల్లల కేరే కావచ్చు, ఎనీథింగ్ దేవుడు నీకు అప్పగించిన ఏ క్రియనైనా నువ్వు సంతోషం లేకుండా చేయడం, అది అది ఎంత చేసినా సరే నిర్జీవ క్రియ కింద లెక్కించబడుతుంది. మరి జాగ్రత్త. కాబట్టే మనం ఏం చేయాలి? దేవుడిచ్చిన పనిని, దేవుడికి ఇచ్చే దానిలో కూడా, ఇప్పుడు దేవుడికి మనం కానుక ఇవ్వాలి. ఎలాగివ్వాలి? అక్కడ రాస్తుంది కదా, కొరింథీ 2వ పత్రికలో చూస్తే 9, 7వ వచనంలో చదవండి. సణుగు కొనక బలవంతముగా కాక ఉత్సాహంగా. సో ఇవన్నీ అంటే సణుక్కుంటూ కూడా ఇస్తారు అని అర్థం, బలవంతంగా కూడా ఇయ్యబడతాము అని అర్థం. ఉత్సాహం లేకుండా కూడా ఇయ్యొచ్చు సుమా. అది అక్కడే మనం ఎలాగ వస్తున్నాం దేవుడి సన్నిధికి? తప్పదురా బాబు అని వస్తున్నామా? లేదు ఉత్సాహంగా, సంతోషంగా ఆయన సన్నిధికి పరిగెట్టుకొని వస్తున్నామా? అది హృదయంలో మన మనసాక్షికే తెలుసు. సో అక్కడ కడగబడాలి దేవుని రక్తం చేత. అప్పుడు మనం సంతోషంగా క్రియలు చేస్తాం. ఆ సంతోషం లేకుండా ఏదో యథావిధిగా రొటీన్గా చెయ్యాలి, తప్పదు, ఇక ఇది నా పనే అని గుణుక్కుంటూ సణుక్కుంటూ చేస్తే సుమా, ఆ పని చేసినా సరే అది ఏమవుతుందండి? నిర్జీవ క్రియ అంటున్నాడు దేవుడు. మరి జాగ్రత్త. అందుకే దేవుడికి ఇచ్చే విషయం దగ్గర నుంచి కూడా మనని ఆయన చూసే దేవుడు. ఆయన కానుకను పెట్టి దగ్గరే కూర్చున్నాడు కదా. అవును. సో ఇచ్చిన వాళ్ళందరికంటే 2 కాసులు అవి జీవనం అంతా వేసింది ఈమె గొప్పదన్నాడు. కాబట్టే మరి హృదయాలను చూసే దేవుడు మన దేవుడు గనుక మనము చేసే ఆ పనిని దేవుడి కొరకు మనం చెయ్యాలి. ఇది నాకు దేవుడిచ్చిన కుటుంబము, ఇది నాకు దేవుడిచ్చిన బిడ్డలు, ఇది నాకు దేవుడిచ్చిన ఉద్యోగము, ఇది నాకు దేవుడిచ్చిన, అంతేగాని అబ్బో నేను పొద్దున్న లేచి డ్యూటీకి పోవాలా, లేకపోతే తప్పదు, ఇక మనం సనుక్కుంటూ గుణుక్కుంటూ ఎక్కడ ఎవరిని
మోషే మీద సనిగారు వాళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు ఆ రోజు. అయితే దేవుడేమన్నాడు? నిన్ను కాదయ్యా వద్దన్నది, చనిగేది నీ మీద కాదు నా మీద అన్నాడు దేవుడు. సో మనకిచ్చిన జాబ్‌ని మనం కరెక్ట్‌గా చేయకపోతే, సంతోషంగా ఎళ్ళకపోతే, అది సక్రమంగా కాకపోతే దేవుడికి అది నిర్దోష క్రియ కిందనే ఆయన లెక్కిస్తాడు. కాబట్టి సంతోషంతో లేకుండా చేసే పనులు నిర్జీవ క్రియ. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు యెహోవాను సంతోషంతో సేవించలేదు. చూడండి ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 47, 48 వచనాలు చదువుతున్నా. 47, 48. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోను హృదయ ఆనందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. మనమందరం దేవుని బిడ్డలము అంటున్నామా? మరి దేవుని బిడ్డలంగా ఆయన్ని సంతోషపరచాలి. దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలంగా ఉన్న మన బిడ్డలు గనక మనం సంతోషపరచకపోతే మనకెలా ఉంటది? అట్లాగే దేవుడు కూడా ఆయనని సంతోషపరిచే క్రియలు లేకుండా మనలో మనం ఆయనకి దాసులం అవ్వలేము. ఆయన కుమారుల కుమార్తె పొజిషన్ కూడా ఆయన తీసేయబోతాడు. అయిపోయినాం కదా మనకని గట్టెక్కామని అనుకుంటే కాదు, కానీ అక్కడ మన హృదయాలను మన ఆయన పరిశీలన చేస్తున్నాడు. సంతోషంతోనంట ఆయనకి దాసులు అవ్వలేదంట, ఆనందంతో రావలేదంట. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన? శిక్ష మొదలుపెట్టాడు. ఆకలి, దప్పిక, వస్త్రహీనత, అనేక లోపములు పెట్టి మళ్ళీ శత్రువుకే దాసులగునట్లు వాళ్ళని అప్పగించాడు దేవుడు. ఆ మాట చదివితే చాలా బాధగా ఉంటది. నిజంగానే మరి ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలు, కానీ వాళ్ళు కరెక్ట్ గా లేకపోతే శిక్షే. మనకు కూడా అంతే. కాబట్టే మరి మనం ఎంత జాగ్రత్తగానో దేవుని సన్నిధిలో మన క్రియలు ఎలాగున్నవి, మన మనసు ఎలా ఉన్నది, మన సంతోషం ఉన్నదా లేదా, ఏ హృదయంతో నేను ఏ మనస్సాక్షితో మనం పని చేస్తున్నామో మనకి ఇక్కడ మనస్సాక్షి మీద కత్తి పెట్టాడు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఎలాగ ఇవ్వాలి? అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో ఇవ్వుడి అంటున్నాడు. అట్లాగే నీకు కూడా కొలవబడుతుంది అని కూడా మరి లూకాసు వార్తలో 6:38 చెప్తున్నాడు. మనం ఎలాగిస్తున్నామో ఎవరికైనా కానీ అది మరి తిరిగి రావాలంటే మనం ఇచ్చేదాన్ని బట్టే. మనం చూపించేది ఏదైనా అంతేనండి. మనం ఏది విత్తుతామో ఆ పంటే కోస్తాం. అది మనం గుర్తుపెట్టుకుంటే. దశమ భాగం మరి ఇవ్వద్దని లేదా, నూతన నిబంధనలో దశమ భాగం లేదేమో అనే ఒక అపోహ కొంతమంది. కానీ మత్తయి సువార్త 23 అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఆనాటి శాస్త్రులు పరిసయ్యులతో యేసయ్య మాట్లాడుతున్నాడు. వేషధారణ క్రియలను కట్ చేస్తున్నాడు ఆయన. చూడండి, మీరు అన్నింటిలో 10వ వంతు చెల్లించి ప్రధానమైన వాటిని అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని హెచ్చరించాడు ఆనాటి పరిసయ్యులు శాస్త్రులతో. గనుక మరి మనము అన్ని రూల్స్ పాటిస్తున్నాము. నేను కూడా మరి దేవుడికి దశమ భాగం ఇస్తున్నాను, ఇంకెక్కడ నేను తప్పులో ఉన్నాను అని మనం అనుకుంటే కాదు. కానీ ఆ ఇచ్చే దశమ భాగములో మరి మనలో ఏమేమి ఉండాలో మనకి చెప్తున్నాడు దేవుడు. సంతోషంగా ఇవ్వాలి. మరి మనము కూడా మిగతా ఆయనకు కావలసిన మంచి గుణాలు, న్యాయము, కనికరము, విశ్వాసము, ఇవి లేకుండా కేవలము అక్షరార్థంగా మనము ఆజ్ఞల్ని పాటించే బిడ్డలంగా ఉంటే మట్టుకు అది నిర్జీవ క్రియ. సో దావీదు కీర్తనలు చూడండి, అసలు దావీదు ఎంత సంతోషంగా దేవుని సన్నిధిలో మరి తను ఆస్వాదిస్తూ ఉంటాడు, స్తుతిస్తూ ఉంటాడు. ప్రతి కీర్తనకి ఎన్నో కీర్తనలకి దేవుని స్తుతించుడి. అసలు ఆయన స్తుతిస్తూ ఉంటాడు, మనల్ని స్తుతించమంటా ఉంటాడు. ఆయన ఆరాధిస్తాడు, మనల్ని ఆరాధించమంటా ఉంటాడు.
ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, అర్పణలు చెల్లిస్తాడు, మనల్ని అర్పించమని అంటా ఉంటాడు. అంటే ఎంత ఉత్సాహంగా చేస్తాడో అట్లాంటిది ఆ కీర్తనలలో మీరు చూడొచ్చు. ఎన్నో కీర్తనలు మీకు తెలుసు. మరి దావీదు యొక్క కీర్తనలు చదివితే మనకి అన్ని కీర్తనలు నంబర్ ఆఫ్ కీర్తన్స్ మనకు అక్కడ కనబడతాయి. 95, 96, 97, 100 కీర్తన, 145, 140 అసలు 50 150 కీర్తన ఇవన్నీ చూడండి. అసలు అంతా కూడా సంతోషంతో, ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతించడం మనం చూస్తా ఉంటాం. ఆరాధించడం చూస్తా ఉంటాం. మనం ఎలా స్తుతిస్తున్నాము, ఎలా ఆరాధిస్తున్నాము, హృదయ అంతరంగంలో నుంచి మరి మనము దేవుని యొక్క సన్నిధికి పరిగెడుతున్నామా, సంతోషిస్తున్నామా, అక్కడ ఏంటి మన హృదయం అనే దేవుడు పరిశీలన చేస్తున్నాడండి. నిజంగా సంతోషం లేకుండా ఏ క్రియ నువ్వు చేసినా దాన్ని ఏమన్నాడు? నిర్జీవ క్రియ అని. సో సెకండ్ నిర్జీవ క్రియ కూడా మనం చెప్పుకోవడానికి ఒక్క 5 minutes లో చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే మనకు కొంచెం బిగినింగ్ లో లేట్ అయిందిగా. మరి ప్రేమ లేకుండా చేసేది నిర్జీవ క్రియ. అవును, దేవునికి మానవునికి మరి ప్రేమే. మానవుణ్ణి దేవుడు మొదటి నుంచి ప్రేమిస్తున్నాడు, చివరి దాకా కూడా ప్రేమించే దేవుడండి ఆయన. మనం ఎలాంటి వాళ్ళమైనా కూడా ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ మనం పొందుకుంటున్నాము, అనుదినము అనుభవిస్తున్నాం. ప్రేమించుట ద్వారా మరి మానవుల్ని ప్రేమించండి అని కూడా ఆయన చెప్పాడు. తనని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన ప్రేమించిండు, కానీ మరి మనం ఎలా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి అది కూడా మనం చూసుకోవాలి. మిగిలిన ఆజ్ఞలన్నీ కూడాను ఈ 2 ఆజ్ఞల్లోనే గుప్తమై ఉన్నాయి. ఏది? దేవుణ్ణి ప్రేమించడం, 2 మానవుని ప్రేమించడం కదా. అవును, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చూస్తే ప్రేమ లేకపోతే మనం వ్యర్థులం 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 మనకు కంటతే కదా మరి ఆ అధ్యాయం అంతా కూడా. అవును, ప్రేమ ఎన్ని నీకు మంచి గుణాలున్నా, ఎంత గొప్ప సాహస కార్యాలు చేసినా మరి ప్రేమ లేకపోతే వ్యర్థుడే, వ్యర్థము అనే రాసుకుంటూ వచ్చింది. అక్కడ ప్రేమ యొక్క డెఫినేషన్ కూడా మనం కంటత పెట్టాము. మరి దాన్ని మనం ప్రాక్టీస్ లో ఉన్నాం కూడా కదా. అవును, 4-5 వచనాలు 6 వచనాల దాకా మరి మనము 13వ అధ్యాయం కొరింథీ ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. అది మనం ఎన్నోసార్లు మనం రిపీట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రేమతోనే మరి మనము దేవుని స్వరూపాన్ని పొందుకోనే బిడ్డలంగా ఉంటాం. కాబట్టి మరి ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు చివర్లో 2వ అధ్యాయంలో 2 నుంచి 5 వరకు రాయబడిన వాక్యాలు మనం చాలాసార్లు కూడా చూసుకున్నాము. అయినా ఇప్పుడు ఒక్కసారి మరి 2వ అధ్యాయం ప్రకటన 2 నుంచి 5 లోపల అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి, అన్ని ఎరుగుతున్నాడు దేవుడు కూడా చెప్తున్నాడు. మరి అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట నీకే ప్రేమ అయితే ఉన్నదో దేవుని ఎడల అది నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయు. నీవు అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. జీవ వృక్ష ఫలములలో మనకి భాగము ఉండదు అని కూడా చివరి వరకు చదివితే ఆ 4 మాటలు. కాబట్టి మనము ప్రేమ లేకుండా మనం ఎక్కడ తప్పిపోతున్నామో, దేవుడి మీద ఉన్న ఆ మొట్టమొదటి ప్రేమ ఇప్పుడు లేదని దేవుడు చెప్తున్నాడు గనక మరి జాగ్రత్తగా దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి అందరి ఎడల కాదు, మొదట దేవుడు, తర్వాత నీకున్న వాళ్ళందరూ లిస్టులోకి వస్తారు. కాబట్టి దేనిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాము ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. అప్పుడే గాని దేవుణ్ణి ప్రేమించిన ప్రేమ నిజం అంటానికి మానవుల్ని ప్రేమిస్తేనే అది మరి కరెక్ట్.
అవుతుంది. కాబట్టి ఇద్దరిని కూడా మనం ప్రేమించే బిడ్డలముగా జీవవృక్ష ఫలంలో పాలు పొందాలంటే పేతుర్ని కూడా యేసయ్య పరీక్షించాడండి. 2 సార్లు, 3 సార్లు అని మనకు తెలుసు మరి. 3 సార్లు కూడా అడుగుతున్నాడు ప్రశ్న. అడిగి 3 సార్లు ఒక రెస్పాన్సిబిలిటీస్‌ని ఇస్తున్నాడు. నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా గొర్రె పిల్లలను మేపుము. ఆ! సో, నన్ను ప్రేమిస్తున్నావా? యెస్, ప్రేమిస్తున్నానని నీకు తెలుసు ప్రభు అంటున్నాడు. అట్లయితే నువ్వు గొర్రెలను మేపుము. అట్లయితే నువ్వు గొర్రెలను కాయము. అట్లయితే నువ్వు గొర్రె పిల్లలను ఆ! అంటే ఎవరు? గొర్రెలంటే గొర్రెల పిల్లలంటే మనమేగా. పిల్లలము, గొర్రెలము. ఆ! కాబట్టి మనం ఒకరినొకళ్ళు ఏమవ్వాలి? ప్రేమించుకోవాలి. సో, వీళ్ళందరిని ప్రేమించాలయ్యా. నన్ను ప్రేమిస్తున్నావా? ఓకే. వాళ్ళని గూడా ప్రేమించాల. మానవులను గూడా మనం ప్రేమించే వాళ్ళంగా ఉన్నామా? లేదా? ప్రశ్న. మన క్రియలు ఒక్క దేవుని మట్టుకే ప్రేమించే బిడలంగా మనం ఉంటే కానీ, లేదా అది గూడా లేదంటే, మరి మన క్రియలు ప్రేమ లేకపోతే మనలో ఏ ప్రేమ లేకపోతే మనం మానవ ప్రేమ గాదు సుమా, దేవుని ప్రేమ. అప్పుడే నిర్జీవ క్రియలుగా మనం భావించాల్సి ఉంటది. పౌలు గారంటున్నాడు రోమా పత్రిక 8, 35, 39 వచనాలు చూస్తే అక్కడ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవం, ఖడ్గం ఇవన్నీ కూడా ఈ లోకంలో ఏమేమైతే జబ్బైనా లేకపోతే ఇంకా అవమానమైన వేరే ఇంకా ఏ సమస్య అయినా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునా? లేదు. ఎడబాపలేదు. ఎందుకంటే ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. కరెక్టే. మనల్ని వేరు చేయలేదు దేవుని ప్రేమ నుండి గూడా అనే మాట కూడా ఉంది. అది అసాధ్యం. ఏది గూడా మధ్యలో వచ్చి దేవుని ప్రేమ నుండి మనల్ని విడదీయలేవు. దేవుడు అలాగే మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మరి. మరి అందుకు సాక్ష్యం ఏంటి అనంటే ఆయన సిలువలో చిందించిన రక్తమే. మన కొరకు మరణించిన సాక్ష్యమే. అంతే కదా! ఆ మరణమే మనకి సాక్ష్యము. అదే మనకు రుజువు. మనము మరిప్పుడు ఆయన ప్రేమలో భద్రపరచబడుతున్నాం అని చెప్తూ మనల్ని మనం ధైర్యపరుచుకుంటే కాదు. కానీ 9వ అధ్యాయంలోకి రండి. రోమాపత్రిక మొదటి 3 వచనాల్లో చూస్తే పౌలు అంటున్నాడు, తన సహోదరులైన ఇశ్రాయేలీయులు ఆయన్ని వెళ్లగొట్టారు కదా! ఆయన మాట నమ్మలేదు కదా! యేసయ్య నజరేయుడైన యేసే మరి సిలువ మోసి మనకి రక్షణ ఇచ్చాడయ్యా అని ఎన్ని చెప్పినా సరే ఇశ్రాయేలీయులు దూరం చేసుకున్నారు. అక్కడ మరి అన్యుల కొరకు పౌలు గారు వచ్చాడు. కరెక్టే. ఆ ఇశ్రాయేలు కొరకు ఎంత బాధపడుతున్నాడో చూడండి. తన సహోదరులు వాళ్ళ నిమిత్తము, వాళ్ళ రక్షణ నిమిత్తము వాళ్ళు ఆయనను వద్దని పంపించేసినా సరే, మరి వాళ్ళ కొరకు ఆయన యేసయ్య ప్రేమ చూపిస్తున్నాడండి. ఎంతో లోతైన ప్రేమ. మరి అట్లా ఆయనని వెళ్ళగొట్టిన వారికి నాకెందుకని అనుకోకుండా వాళ్ళ కొరకు ఆయన మరి ఆ ప్రేమను మాట అంటున్నాడక్కడ. ఆ ఒక్క మాట చూసి ముగించేసుకుందాం. 9వ అధ్యాయం రోమాపత్రిక 9 మొదటి 3 వచనాలు చూస్తే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై కోరుదును. చూసారు కదా ఎంత మాట అంటున్నాడని. నిజంగా వాళ్ళ కొరకంట తను తనకొచ్చే యేసయ్యతోనున్న ఐక్యతను కూడా పోగొట్టుకోవాలంటే కూడా నేను సిద్ధమే. నా ప్రాణం పోగొట్టుకొని మరి వాళ్ళ కొరకు, వాళ్ళ రక్షణ కొరకు ఆయన భారంగా మరి కోరుకుంటున్నాడు వాళ్ళ రక్షణ. సో, అది ఎంత ప్రేమ అది. దేవుని ప్రేమ ఆయనలోకి వచ్చి ఆయన అంతగా మరి బాధపడుతూ తన మనస్సాక్షితో సాక్ష్యం చెప్పించుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు సాక్షి అని అంటున్నాడు. కనుక మరి మనము అలాంటి ప్రేమ కలిగిన బిడ్డలంగా ఇతరుల యొక్క రక్షణ కొరకు మనల్ని మనం ఏమవ్వాలి? త్యాగం చేసుకోవాలి. మన సమయాన్ని, మన ధనాన్ని, లేకపోతే మన
ఏదైనా గాని ఒకటి పోగొట్టుకొనైనా సరే, ఒక వ్యక్తిని మనము మన అవమానం పరచబడ్డా సరే, ఆ వ్యక్తి కొరకు మనం ఏం చేయాలి? రక్షణ కొరకు ప్రార్థించి, ఆ వ్యక్తిని దేవుడికి మరి అప్పగించే బాధ్యతలో మనం ప్రేమ కలిగి ఉంటేనే మన కార్యం సఫలమవుతది. కేవలం పెదవులు ప్రార్థన, కేవలం పెదవులతో ఆ! వాళ్ళని క్షమిస్తున్నాం అనడం గాదు, లేదా దీవించడం గాదు. కానీ హృదయాంతరంగంతో అక్కడ మనస్సాక్షి శుద్ధీకరించబడితేనే ఈ ప్రేమ మనలోకి ప్రవేశిస్తుంది. కనుకనే ప్రేమలో ఏమవ్వాలి? వన్ డేలో మనమేమి మరి యేసయ్యలం అయిపోలేము. స్వరూపం దార్చలేము. కానీ మనము డే బై డే ప్రతిరోజు కూడా ఆ ప్రేమలో మనము మేలు చేత కీడును జయించుమన్నాడు. కనుకనే మనము ఆ యొక్క మైండ్‌తో ప్రేమతోనే మరి కార్యాలు చేసి దేవునిలో ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా దేవా! నీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయనా! ఎంత ప్రేమగల దేవుడువో! నువ్వు మాకిచ్చిన ఈ మాటలు మా మనస్సాక్షిని శుద్ధీకరింపచేసి నీకు చేసే సేవ మరి యథార్థంగా నీవు అంగీకరించదగిన సేవగా ఉందా లేదా? సంతోషంతో మేము చేయకుండా ఏది చేసినా నిర్జీవ క్రియలే అంటున్నావు. ప్రేమ లేకుండా ఏం కార్యం చేసినా అది నిర్జీవ క్రియ కిందనే వస్తుంది. కనుకనే ప్రభువా, సంతోషముతో నీవిచ్చిన బాధ్యతలను, నీవిచ్చిన పనులను, నీకిచ్చే విషయంలో సంతోషంతో, నీ సన్నిధికి వచ్చే విషయంలో ఆనందములతో, ఉత్సాహంతో మేము మరి మా హృదయ అంతరంగంతో నిన్ను సంతోషపరిచే వారంగా ఉండడానికి, అలాగే ప్రేమ, నీ ప్రేమను కలిగి ప్రభువా మేము మా చుట్టూనున్న బిడ్డలకు ఆ ప్రేమను కనుపరిచే వారముగా, ప్రేమించే వారముగా నాయనా, నీ మాదిరితోనే మరి ఏ మానవుడు కాదు. కేవలం నీ ప్రేమ, నీ సిలువలో మా కొరకు చేసిన బలియాగము, త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూనే ప్రతిరోజు కూడాను అట్టి ప్రేమతో మేము జీవించి నాయనా, నిన్ను సంతోషపరిచే బిడ్డలముగా ఉండడానికి మా క్రియలు నిర్జీవ క్రియలే అవుతాయి లేకపోతే అని మేము గ్రహించి, ప్రభువా, మా మనస్సాక్షిని నీ రక్తం చేత కడిగి పవిత్రపరుచుతున్నందుకై వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.